అందరికీ ధన్యవాదాలు. మన స్థానిక మాజీ శాసనసభ్యులు కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అభివృద్ధి దాత, పేదల పాలిట పెన్నిధి, విద్యార్థులకు విద్యని ఇంగ్లీష్ మీడియం చేర్చిన నాయకుడు, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చిన నాయకుడు, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిన నాయకుడు, రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చిన నాయకుడు, ప్రతి ఒక్కరికి నేనున్నానని కరోనా టైంలో కూడా ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం చేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుగా ఆర్థికంగా తీసుకొచ్చిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 15వ తారీఖు నాడు మత్స్యకారులకి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్స్ని 10 తీసుకొచ్చి అందులో కావల్లో మత్స్యకారులు ఉన్నారు. కావలి ఎమ్మెల్యే గారి దృష్టికి పాదయాత్రలో మత్స్యకారులు తీసుకెళ్తే పాదయాత్రలు మత్స్యకారులు తీసుకెళ్ళి ఆనాటి కావలి ఎమ్మెల్యే శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పాదయాత్రలు కలిపిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి అయిన తర్వాత మత్స్యకారుల 10లో మన జువల్దాన్ని గారు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి. కానీ ఈనాటి పాలకులు ఆ మత్స్యకారుని సాగర్ డిఫెన్స్కి ప్రైవేట్ పరం చేసుకుంటూ మత్స్యకారులు కడుపు కొడుకుంటూ వాళ్ళు పట్టుకున్న బోటులు కూడా ఏమైపోయినాయో ప్రభుత్వం మీది, పోలీస్ వ్యవస్థ మీది, ఎమ్మెల్యేలు మీరు, ఎంపీలు మీరు ఎట్ట గెలిచారో పాపం భగవంతుడు తీరాలి. కానీ అవి తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి మేలుకొని మత్స్యకారుల్ని ఈ ప్రోగ్రామ్కి పోకుండా డైవర్షన్ చేస్తూ 10,000 రూపాయలు ఉన్నది. మీరు చెప్పారు 20,000 రూపాయలు ముందుగా జగన్మోహన్ రెడ్డి వచ్చే రోజు యాత్రని ఈ ఘనత జగన్మోహన్ రెడ్డి రేపు 15వ తారీఖు వచ్చేగాలిగేస్తారండి. ఇది 100%. జగన్మోహన్ రెడ్డి చూస్తే మీకు ఏ విధంగా ఉందో రాష్ట్ర ప్రజలకు గ్రహించుకుంటున్నారు, అంటే డైవర్షన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మత్స్యకారులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, విద్యార్థులు మొత్తం కూడా కావలి నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రతి ఒక్క మహిళా సోదరులు అందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని జరిపించవలసిగా కోరుతూ ఉన్నాం.